ఇక ఆంధ్రజ్యోతికి సంబంధించిన కొన్ని హెడ్లైన్స్ అనేది చూద్దాం ఈరోజుకి. ఇక నిన్న పేజర్లు, నేడు వాకీ టాకీలు, లెబనాన్లో మళ్లీ పేలుడు, ఇళ్లలో గృహ పకరణాలు విస్ఫోటం, ఇక 14 మంది దుర్మరణం, 450 మంది గాయాలు. దాడి జరిపిందెవరు? అన్ని వేళ ఇజ్రాయెల్ వైపు. ఇక ఇజ్రాయెల్ మూల్యం చెల్లించక తప్పదు, ఇరాన్ ప్రతీకారం తెచ్చుకుంటాం, హెజ్బల్లా. ఇక పేజర్లో లిథియం అయన్తో పాటు పీఈటీఎన్ పేలుడు పదార్థం వినియోగం. పేజర్ మైక్రో చిప్లో పీఈటీఎన్ అన్నవాళ్ళు ఇక మొస్సాద్ ఎక్కువగా వాడేది పీఈటీఎనే. పేజర్లో తయారు చేసింది తైవాన్ కంపెనీ. పేలుళ్లకు 10 సెకండ్ల ముందు బల్క్ సందేశాలు. చదివే క్రమంలో హిజ్బుల్లా వర్గాలు గాయాలు. ఒక కంటిని కోల్పోయిన ఇరాన్ రాయబారి. పేజర్ల విస్ఫోటాలతో కల్లోలం మారిన లెబనాన్. మారు ఏకకాలంలో పేలుళ్లు వినిపించాయి. బుధవారం సాయంత్రం సమయంలో వాకీ టాకీలు పేలిపోయాయి. పరికరాలని, ఆయుధాలను నెలలుగా కొనుగోలు చేసినాయి. మంగళవారం వాటి ఘటనలో మృతి చెందిన హిజ్బుల్లా నేతలు అంత్యక్రియలు కూడా పేలుళ్లలో సంభవించాయి. లెబనాన్ వ్యాప్తంగా జరిగిన దాడికి 14 మంది మృతి చెందారు అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. ఇక భూమి కంపించేలా దాడి, రష్యా క్షిపణులు, ఆయుధాలు, డిపోపై యుక్రెయిన్ డ్రోన్ల పిడుగు. ఇక పేలిన 240 టన్నుల ఆయుధాలు. తీవ్రకు 6 కిలోమీటర్ మేర భూకంపం, 4 కిలోమీటర్ల 14 కిలోమీటర్ల దాకా రేడియేషన్. ఇక క్షిపణ దాడులు తట్టుకునేలా డోపోను నిర్మించిన రష్యా. ఇక దాడికి 50 పైగా డ్రోన్లు. ఇక కొన్నిటికి వెలువరించిన రష్యా క్షిపణులు, ఆయుధాలు డిపోపై యుక్రెయిన్ విరుచుకుపడింది. మంగళవారం అర్ధరాత్రి నుంచి జరిపిన డ్రోన్ దాడులు ఆయుధ డిపోలో నేలమట్టం చేసి ఈ డిపోలో అణ్వాయుధాలు, మూసుకెళ్లే క్షిపణులు, స్వల్ప శ్రేణి ఇస్కందర్ మిసైల్స్, చోట్కాయు బాలిస్టా క్షిపణులు, గైడెడ్ ఏరియాలో బాంబులు, ఆర్టిలరీ స్పేస్లు ఉన్నట్లు యుక్రెయిన్ వర్గాలు తెలిపాయి అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. ఇక జమిలీకి సై, ఒకే దేశం ఒకే ఎన్నిక. కేంద్రం కీలక నిర్ణయం. కోవిడ్ కమిటీ సిఫార్సు కేబినెట్ ఒకే. విస్తృత స్థాయి చర్చలు నిర్వహిస్తాం, ఏకాభిప్రాయాలు సాధనలతో ముందుకెళ్తాం, వ్యతిరేకించే పార్టీలు వైఖరి మార్చుకుంటాయి. ఇక కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్. ఇక నిర్ణయంలో దేశ ప్రజాస్వామ్యం మరింత చైతన్యవంతం. ప్రధాని మోదీ. వంట ఉత్పత్తులు మెరుగై ధరలు. ఇక 35,000 కోట్లు పీఎం ఆశ కొనసాగింపు. ఫాస్ఫేట్, పొటాస్పై 24,000 కోట్ల సబ్సిడీ. ఇక గిరిజనుల అభ్యున్నతికి 79,156 కోట్లు. ఇక చంద్రయాన్ 4 వెనిస్ మిషన్కు ఆమోదం అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. ఇక దేశంలో ఒకే ఎన్నికలు, ఒకే దేశం ఒకే ఎన్నికల దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. లోక్సభలో, రాష్ట్రాల అసెంబ్లీకు, స్థానిక సంస్థల దిశగా వారీగా జమిలీ ఎన్నికలు నిర్వహించారు. మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలో ఉన్నత స్థాయి కమిటీ సిఫార్సు ఆమోదించింది. దేశవ్యాప్తంగా అభిప్రాయం సాధించి దీనిని అమలు చేయాలని తీర్మానించింది. ప్రధాని మోదీ అధ్యక్షన బుధవారం కేంద్రంలో కేబినెట్ సమావేశమైంది. జమిలీ ఎన్నికలతో పాటు పలు నిర్ణయాలు ఆమోదం తెలిపాయి. రైతులకు, పంట ఉత్పత్తులకు ప్రోత్సహించిన ధరలు అందించిన వాటికి వీలున్నంతగా పీఎం ఆశ పథకాన్ని 35,000 కోట్లు కొనసాగించాలని నిర్ణయించింది. చంద్రుడి మీద భారతీయ వ్యోమగాములకు తీసుకెళ్లే చంద్రయాన్ 4 మిషన్కు అంగీకారం తెలిపింది. కేబినెట్ సమావేశంలో వివరాలు కేంద్ర మంత్రి సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ విలేకరులతో వెల్లడించారు. జమిలీ ఎన్నికల్లో పలు రాజకీయ పార్టీలు ఇప్పటికే మద్దతు తెలిపాయని, దీనికి వ్యతిరేకించే ప్రతిపక్ష పార్టీలు సైతం ప్రజల నుంచి వస్తున్న సానుకూల స్పందనతో ఒత్తిడికి గురై వైఖరి మార్చుకుంటాయని అశ్విని వైష్ణవ్ తెలిపడం జరిగింది కేంద్ర మంత్రి. ఇక ఆచరణాత్మకం కాదు కేంద్రం నిర్ణయంపై విపక్షాలు ఫైర్. ప్రజాస్వామ్యానికి వ్యతిరేకం, ప్రజల దృష్టి మార్చాలడానికి ఖర్గే ఇక చౌకబారు ఎత్తుగడ. టీఎంసీ ఇక సమైక్య విధానం ధ్వంసమవుతుందని మజ్లిస్. ఇక జమిలీ అమలైతే తొలుత లోక్సభ, శాసనసభకు ఒకేసారి ఎన్నికలు, తర్వాత 100 రోజుల్లో పంచాయతీ, మున్సిపాలిక మధ్యంతరం వచ్చిన మిగిలిన కాలానికి ఆ ప్రభుత్వం అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. ఇక సవాళ్ళెన్నో. రాజ్యాంగాన్ని 18 సవరణలు, పార్లమెంట్ ఆమోదం తప్పనిసరి. కొన్ని సవరణలు 2/3 మెజారిటీ అవసరం. ఇక అంత సంఖ్యాబలం లేని ఎన్డీఏ మరికొన్నిటికి సగం కంటే ఎక్కువ రాష్ట్రాన్ని అంగీకరించాలి. విపక్ష పాలిత రాష్ట్రాలు ఒప్పుకోవడం అనుమానమే అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. ఇక జమ్మూ కాశ్మీర్లో 59% పోలింగ్, ప్రశాంతంగా తొలి దశ ఎన్నికలు. ఇక జమ్మూ కాశ్మీర్
2019 అక్టోబర్ 370 రద్దు తర్వాత తొలిసారిగా జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలు తొలి దశ ఎన్నికలు బుధవారం ప్రశాంతంగా ముగిశాయి. 50% పోలింగ్ నమోదు కావడం విశేషం. జమ్మూ కాశ్మీర్ జరిగిన 7 లోక్సభ అసెంబ్లీ ఎన్నికలతో పోల్చే ఇదే అత్యధిక పోలింగ్. ఇక జమ్మూ కాశ్మీర్ చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ పీకే పోలే తెలిపారు. పోస్టల్ బ్యాలెట్ మారుమూలాలు ప్రాంతాల పోలింగ్ వివరాలు కూడా అందితే ఈ పోలింగ్ శాతం మరింత పెరగవచ్చని ఆయన తెలిపారు. ఇక బుధవారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ రోజంతా స్థిరంగా కొనసాగింది. మహిళలు, పురుషులు, యువత, వృద్ధులు, నడవలేని వారు కూడా రాష్ట్రమంతటా పోలింగ్ బూత్ల వద్ద ఓపిక వేచి ఉండడం కనిపించింది. ఈ రాష్ట్రంలో మొత్తం 90 అసెంబ్లీ సీట్లు, తొలి దశలో 24 సీట్లు ఎన్నికలు జరిగాయి. ఇక వాటిలో 16 కాశ్మీర్లుగా ఉండగా 8 జమ్మూ ప్రాంతంలో ఉన్నాయి. మొత్తం 23 లక్షల మంది పైగా ఓటర్లు ఎన్నికల్లో 219 మంది అభ్యర్థులు భవితవ్యం తెలుసనున్నారు. ఎన్నికల ప్రశాంతంగా నిర్వహించేందుకు భద్రతా దళాలతో విస్తృత బందోబస్తు కల్పించాను. ఇక 2-1 చోట్ల రాజకీయ పార్టీల కార్యకర్తల మధ్య ఘర్షణ తప్ప ఎక్కడ అవాంఛనీయాలు ఘటన జరగలేదు. సెప్టెంబర్ 25, అక్టోబర్ 1వ తేదీ మరో 2 దశలో పోలింగ్ జరగాల్సి ఉందని, ఇక అక్టోబర్ 8న ఓట్ల లెక్కింపు అనేది ఉంటుంది జమ్మూ కాశ్మీర్కి సంబంధించింది. సింధు జలాల ఒప్పందాన్ని సమీక్షించాలి. 1960 నేటి పరిస్థితులు వేరు, నిబంధనలు సహకరించని పాక్ మోదీ సర్కార్ ఆ నోటీసులు అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. ఇక బీఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి 15 రోజుల్లో కూల్చివేయండి, అనుమతులు లేకుండా ఎలా నిర్మిస్తారు? నల్గొండలో పార్టీ ఆఫీసుకు ఆక్రమణ కట్టడం, ₹1,00,000 జరిమానా చెల్లించింది కోర్టు. ఇక సుప్రీంకోర్టులో సవాల్ చేస్తాం కంచర్ల, చట్టం తాను చేస్తుందని కోమటిరెడ్డి. ఇక భద్రాచలం ప్రధాన అర్చకుడిపై వేటు, అర్చకుడు ఆయన కుమారుడిపై కూడా అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది తెలుస్తుంది. ఏ కారణం వల్ల ఆయనపై వేటు వేయడో ఇలా కూడా డీటెయిల్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక రైతులు వ్యాపారాలు చేయండి, సూక్ష్మ చిన్న మధ్యతర పరిశ్రమలు పాలసీని విడుదల చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి ఇక మంత్రి శ్రీధర్ బాబు అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. ఇక కుటుంబం అంతా వ్యవసాయంతోనే ఉండొద్దు, ఉద్యోగాలపైన దృష్టి పెట్టాలి. 4 ఏళ్లలో రాష్ట్ర బడ్జెట్ 7 లక్షల కోట్లు. ఇక చైనాపై +1, తెలంగాణ అత్యుత్తమంగా గమనిస్తానని ఎన్ఆర్ఐ పెట్టుబడులతో రియల్ ఎస్టేట్ వృద్ధి. ఇక ఎంఎస్ఎంఈ పాలసీ విడుదల సభలో సీఎం రేవంత్ రెడ్డి గత ప్రభుత్వం గొప్పలని చెప్పి పైసలు ఇవ్వలేదు, ఇక బట్టి ఇక కాగితాలు చేదు అమలు చేస్తాం మంత్రి శ్రీధర్ బాబు అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. ఇక చిన్న పరిశ్రమలకు అండ, 6 గ్యారెంటీలతో ఆదుకుంటున్న మన ప్రభుత్వం. నూతన ఎంఎస్ఎంఈలకు విధానం ఆవిష్కరణ. ఇక ఓఆర్ఆర్, RRR మధ్య 10 పార్కులు, 5% మహిళలు, 15% SC/ST వర్గాలు. ఇక SC/ST పారిశ్రామికవేత్తలు ₹1 కోటి, ఇతరులకు 30 లక్షల పెట్టుబడి రాయితీ అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. ఇక ఫిక్స్డ్ ఛార్జీలు పెంపు, నెలకు 300 యూనిట్లు దాటిన గృహ వినియోగదారులకు వర్తింపు. ఇక ప్రస్తుత LT కేటగిరీ ఫిక్స్డ్ ఛార్జీలు ₹30. కొత్త ప్రతిపాదన కొమ్మలోకి వస్తే ₹150. HT కేటగిరీ విద్యుత్ ఛార్జీలు పెంపు. ఇక 33 kV కనెక్షన్ల యూనిట్కు 50 పైసలు. ఇక 32 kV ఆపై కనెక్షన్లకు ₹1 వరకు భారం. ఇక ERCPకి వార్షిక ఆదాయాలకు అవసరం నివేదికలో డిస్కీమ్లు ప్రతిపాదన. ఇక ₹12 కోట్ల అదనపు ఆదాయంతో కోసం అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. అంటే కరెంట్ ఛార్జీలు అనేది పెంచడం జరిగింది అన్నమాట. ఇక మంత్రులు ఎవరో ఒకరు బుధ శుక్రాలు రేపు గాంధీ భవన్కు మంత్రి పొంగులేటి. ఇక షెడ్యూల్ రూపకల్పనకు TPCC చీఫ్ ఆదేశం. ఇక కార్యకర్తల సమస్యలపై వినతులు స్వీకరణ అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. ఇక మదర్సాలో దేశ భద్రతకు ముప్పు, శిశు మందిరాలకు నిధులెందుకు ఇవ్వడం లేదు, రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర మంత్రులు బండి ధ్వజం. ఇక రేవంత్ రెడ్డి ట్విట్టర్ టిల్లులో ప్రమాదం, KTRపై రఘునందరావు వ్యాఖ్యలు అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. ఇక భద్రాచలం ఇది అయిపోయింది. ఇది ఆంధ్రజ్యోతికి సంబంధించిన కొన్ని హెడ్లైన్స్ అనేది చూసినాం. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, కామెంట్ అండ్ షేర్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ RM News. ఫర్ మోర్ అప్డేట్ ప్లీజ్ సపోర్ట్